జనవరి 25న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా ఆడ జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్లో అనూహ్య ఓటమి కారణంగా టీమ్ ఇంగ్లాండ్ సెకండ్ మ్యాచ్ ఎలా ఆడుతుందో చూడాలి. మెయిన్లీ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే ఓవరాల్గా 25 మ్యాచెస్ జరిగితే ఇండియా అయితే 14 మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే ఇంగ్లాండ్ అయితే 11 మ్యాచ్లు గెలవడం జరిగింది. మనకైతే క్లియర్గా ఇంగ్లాండ్ పైన అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా ఆడుతున్నారు కాబట్టి ఈ పిచ్ అయితే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం రీసెంట్గానే చూసాం IPL 2024లో ఈ పిచ్ అయితే సెకండ్ హాఫ్లో చాలా బాగా డ్యూ పడుతుంది. అలాగే సెకండ్ హాఫ్లో మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. అలాగే హై స్కోరింగ్ కూడా వస్తుంది. సో ఇదైతే ఎలా చేస్తుందో తెలియదు మనకి. ఎస్పెషలీ మన టీమిండియా అయితే ఇంటర్నేషనల్ వైజ్గా ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 2011లో న్యూజిలాండ్తో ఆడారు. అప్పుడు కూడా ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోయారు. అలాగే 2018లో వెస్టిండీస్తో ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. సో 2025లో ఈ గ్రౌండ్లో ఆడబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. మోస్ట్లీ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే తయారు చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం అయితే స్పిన్ ఆడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈరోజు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేసినంత మంచిది అనుకుంటున్నా. సో ఏమవుతుందో చూడాలి. ఇక టీమ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ అయితే కొలాప్స్ అయిపోవడం జరిగింది. వాళ్ళు బ్యాచ్ బాల్ తీరుగా ఆడదాం అనుకున్నారు, కాకపోతే అది కొలాప్స్ అయింది. మెయిన్లీ వాళ్ళైతే అలా ఆడడం చాలా వాళ్ళకైతే బ్యాక్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్లమ్ అలాంటి అగ్రెసివ్ నేచర్ కలిగినాడే. అతనైతే టెస్ట్ క్రికెట్లో లాగే T20 క్రికెట్లో కూడా బ్యాచ్ బాల్ని అయితే తీసుకొద్దామని చూస్తున్నాడు. సో అదైతే ప్రతిసారి రుజువు కాదని అయితే అనుకుంటున్నా. అలాగే టీమ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే ఈసారి ఎలా ఆడతారో చూడాలి. సెకండ్ మ్యాచ్లో మోస్ట్లీ వాళ్ళైతే బాగా ఆడతారని అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్లీ ఫిలిప్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫిలిప్ సాల్ట్ని అయితే చాలా బిలీవ్ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన వెస్టిండీస్ సిరీస్లో కూడా అతనైతే 2 సెంచరీలు కొట్టడంతో వాళ్ళైతే చాలా నమ్మారు. సో అతనైతే ఈ మ్యాచ్లో హ్యాండ్ ఇవ్వడం కారణంగానే వాళ్ళైతే పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోవడం వల్ల వాళ్ళకైతే చాలా బ్యాక్ ఫైర్ అయింది. అలాగే లియామ్ లివింగ్స్టన్ కూడా అతనైతే చాలా బిలీవ్ చేస్తున్నారు. మెయిన్లీ వాళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. అతను బ్యాక్ ఫైర్ అవ్వడం వల్ల వాళ్ళకైతే చాలా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మ్యాచ్ చెన్నై వేదికగా ఆడబోతున్నారు కాబట్టి ఆ పిచ్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అలాగే జాకోబ్ బెత్తల్ కూడా మనమైతే అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. మెయిన్లీ అతనైతే స్పిన్ ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మెయిన్లీ RCB ప్లేయర్స్ అయితే ఇతని మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో ఇతను ఎలా ఆడతాడో చూడాలి. మెయిన్లీ ఈ వికెట్ పైన అతను ఎలా ఆడతాడో చూడాలి. ఎందుకంటే RCB CSK మ్యాచ్ అంటే రైవల్రీ. సో ఎలా ఆడతాడో చూడాలి. అలాగే జాస్ బట్టర్ టీమ్ ఇంగ్లాండ్ తరపున ది నెంబర్ 1 ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. అతను ఒక్కడే వేరే పిచ్ మీద ఆడుతుంటే వాళ్ళ టీం మొత్తం వేరే పిచ్ మీద ఆడినట్టుంది. సో ఈ మ్యాచ్లో కూడా అతనైతే చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాగే అతనికి తోడుగా హ్యారీ బ్రూక్ కూడా ఫస్ట్ మ్యాచ్లో 40 రన్స్ సెకండ్ హై స్కోర్ అతనే చేయడం జరిగింది. సో వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి. మన టీమిండియాపై వీళ్ళైతే ఎలా పర్ఫామ్ చేయగలరో చూడాలి. మెయిన్లీ సెకండ్ మ్యాచ్లో ఆ స్పిన్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఎలా ఆడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ గేమ్ ప్లాన్ ఎలా వేసుకొని వస్తారో టీమ్ ఇంగ్లాండ్ అయితే చూడాలి. మెయిన్లీ వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే మారచ్చు. సో వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసిద్దాం. ఓపెనర్స్గా బెన్ డెకెట్ అలాగే ఫిలిప్ సాల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 1 డౌన్లో జాస్ బట్లర్, ఇక నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్, అలాగే నెంబర్ 6 జాకోబ్ బెథల్, నెంబర్ 7 జామీ ఓవర్టన్, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 అదిల్ రషీద్, నెంబర్ 10 రిహాన్ అహ్మద్, అలాగే నెంబర్ 11లో మార్కుడ్ అయితే రావడం జరుగుతుంది. సో మోస్ట్లీ వాళ్ళైతే ప్లేయింగ్ లెవెన్లో ఒక్క మార్పే చేయొచ్చు, అది కూడా రిహాన్ అహ్మద్ రావచ్చు. ఎందుకంటే చెన్నై చపాక్ కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి వాళ్ళైతే బౌలింగ్లో మార్పు అయితే చేయడం జరుగుతుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ అయితే టీమ్ ఇంగ్లాండ్ అయితే డామినేటింగ్ విక్టరీ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళైతే కలిసికట్టుగా ఆడడం వల్ల అయితే టీమ్ ఇంగ్లాండ్ని ఓవర్ రేటెడ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. అలాగే ఫస్ట్ మ్యాచ్లో అందరి క్వశ్చన్ మార్క్ మొహమ్మద్ షమీ ఎందుకు ఆడలేదు అనేదానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో నేను కూడా ఆడతాననుకున్నా. సో అతనైతే అనూహ్యంగా టీంలో నుంచి తొలగించడం జరిగింది. సో అతనైతే 2023 తర్వాత మన టీమిండియా తరపున ఒక్క T20 ఇంటర్నేషనల్ కూడా ఆడలేదు. సో మనం అయితే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే చపాక్ స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి వాళ్ళైతే మనమైతే జెన్యూన్ 3 స్పిన్ ఆల్రౌండర్స్ అయితే వెళ్తాం. సో మోస్ట్లీ హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంటుంది. సో హర్షదీప్ సింగ్ ఎందుకు ఆడతాడంటే మోస్ట్లీ మన వాళ్ళు అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మర్గా అతనైతే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తాడు. అలాగే మన టీమిండియా బ్యాటింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ అయితే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ అయితే ఎక్సలెంట్గా మన టీమిండియాని అయితే ఒంటి చేత్తో గెలిపించేశాడని చెప్పుకోవచ్చు. టీమ్ ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో అతనైతే అగ్రెసివ్ 6లు అయితే కొడుతున్నాడు. ఇక ఎటు తిరిగి మనకైతే బ్యాక్ ఫైర్ అవుతుంది సూర్యకుమార్ ఏదో ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అతనైతే రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా మీద కూడా అలాగే శ్రీలంక మీద కూడా అంత మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అతనైతే చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. సో చూడాలి ఎలా ఆడతాడు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా అతనే ఫస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 10 ఎకానమీ కంటే ఎక్కువ వేశాడు. ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడు అనేది చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ
టీంని అయితే చాలా బాగా లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బోత్ హార్దిక్ పాండ్యా అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ అయితే టీం ని లీడ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను, మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో అయితే చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి, ఎందుకంటే బ్యాటింగ్ విషయంలో చాలా కీ రోల్ గా ప్లే చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రౌండ్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్లీ కోల్కతాలో జరిగిన ఈడెన్ గార్డెన్స్ అనుకున్నంతగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ కాకపోయినప్పటికీ అతనైతే ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం జరిగింది. అలాగే అతనైతే ప్లేయర్ ఆఫ్ ద అవార్డు గెలుచుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా అతనైతే చాలా ఇంపార్టెంట్ గా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది, ఎందుకంటే అతనైతే స్పిన్ బౌలింగ్ లో చాలా వేరియేషన్ చూపిస్తున్నాడు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ని వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే అతనైతే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు మన టీమిండియా తరపున. ఏమో చెప్పలేం, మన కోచ్ గౌతమ్ గంభీర్ అయితే మాస్టర్ మైండ్ ఉంటారు కాబట్టి వాళ్ళు టీమ్ ఇంగ్లాండ్ అయితే వాళ్ళైతే ప్లాన్స్ హర్షదీప్కి ప్లాన్ వేసుకుని వస్తారు కాబట్టి మన వాళ్ళు అయితే మొహమ్మద్ షమీని కూడా ఒకసారి మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే చూసేద్దాం. ఓపెనర్స్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ దిగే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3లో డెఫినెట్గా తిలక్ వర్మ రావాలి. రీసెంట్గా వచ్చిన ఫస్ట్ T20 మ్యాచ్లో సరిగ్గా అతనైతే తీయలేదు, సో అతనైతే ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 రవి బిష్ణయ్, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఇదే స్క్వాడ్తో మన వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్తో గెలిచారు కాబట్టి అదే స్క్వాడ్తో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మన వాళ్ళైతే టీమ్ ఇంగ్లాండ్ అయితే 1-0తో అయితే మనం అయితే లీడ్లో ఉన్నాం. సో మన వాళ్ళైతే సెకండ్ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళకైతే బ్యాటింగ్ డెప్త్ అలాగే బౌలింగ్ డెప్త్ కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి మనకైతే చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి. చూడాలి మన వాళ్ళు సెకండ్ మ్యాచ్ కూడా గెలిచే సిరీస్ అయితే 2-0తో అయితే లీడ్ లో తెచ్చుకుంటారో లేదో. సో మన వాళ్ళైతే సెకండ్ మ్యాచ్ లో ఖచ్చితంగా నేనైతే గెలుస్తారు అనుకుంటాను, ఎందుకంటే మన వాళ్ళ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ డెప్త్ ఎక్కువ ఉంది. సో మనమైతే క్రికెట్ మీద చాలా వీడియోస్ అయితే చేస్తుంటాం, డైలీ మనమైతే క్రికెట్ మీద అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ దాకా వీడియో చూసారంటే డెఫినెట్ గా మీకు నచ్చిందని అనిపిస్తుంది. సో మన వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.